రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లాది రూపాయల కుంభకోణానికి తలపడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. పారిశ్రామిక వార్డులోని భూములను కార్చౌకగా 30% రిజిస్ట్రేషన్ కు తనకు అనుకూలమైన కోటరికి కట్టబెట్టేందుకు కేబినెట్ లో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. తాను 9 సంవత్సరాలకు పైగా మంత్రిగా పనిచేసిన అనుభవంతో చెబుతున్న మాట ఇదని ఆయన తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా ప్రజల సమావేశంలో సంచలన ప్రకటన చేశారు. ఈ విషయంలో తాము ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. సమావేశం నిర్వహిస్తా ఉన్నాం. నేను గతంలో పరిశ్రమల మంత్రిగా, మున్సిపల్ మంత్రిగా, పంచాయతీరాజ్ మంత్రిగా పనిచేసి ఉన్నాను. 10 ఏళ్ళు, దాదాపుగా 9.5 ఏళ్ళు పనిచేసి ఉన్నాను. కాబట్టి పూర్తి అనుభవంతో, పూర్తి అవగాహనతో ఇవాళ నేను మాట్లాడుతూ ఉన్నాను. ఏం జరుగుతుంది అంటే, జనరల్గా మీకు ఒకసారి పారిశ్రామికీకరణ, భూ కేటాయింపు, వీటి అంశాల్లో, ఇట్లాంటి అంశాల్లో మీరు మీతో పాటు ప్రజలకి అవగాహన ఉండాలి కాబట్టి, కల్పించాలి కాబట్టి ముందుగా 2 విషయాలు చెప్తాను. ప్రభుత్వము అందరికీ ప్రభుత్వ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించలేదు కాబట్టి, ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి మన పిల్లలందరికీ. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఇంజనీర్లు అవుతారు, ఎవ్రీ ఇయర్ కొత్త గ్రాడ్యుయేట్లు వస్తారు, ఎవ్రీ ఇయర్ పిల్లలు పాస్ అవుతూనే ఉంటారు. కాబట్టి సహజంగా ప్రైవేటీకరణకు, ప్రైవేట్ రంగంలో పెట్టుబడులకు అన్ని ప్రభుత్వాలు కూడా పెద్దపీట వేస్తాయి, ఆహ్వానిస్తాయి. ఆహ్వానించినప్పుడు ఏం చేస్తాము? ఒక ప్రైవేట్ పరిశ్రమ వచ్చినప్పుడు వారికి రాయితీ మీద భూ కేటాయింపులు చేస్తాం. మార్కెట్లో ఉదాహరణకి ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. హైదరాబాద్ నుంచి ఒక 20-25 కిలోమీటర్ల దూరంలో అక్కడ మార్కెట్ విలువ భూమిది ఎకరానికి 20 కోట్లు ఉన్నప్పటికీ మనం ఏం చేస్తామంటే కేవలం 2 కోట్లకో, 1.5 కోటికో రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉంటే అంతకో, ఆ పద్ధతుల్లో మార్కెట్ వాల్యూ ఎంత ఉన్నప్పటికీ చాలా రాయితీలు ఇచ్చి మనం జనరల్గా భూ కేటాయింపులు చేస్తాం. అసలు ప్రభుత్వాలు ఎందుకు భూమి కేటాయింపులు చేస్తాయి? ప్రైవేట్ రంగంలో ఉండే పారిశ్రామికవేత్తలకి ఉపాధి కల్పన కోసం, ఉద్యోగాలు ఇస్తారు పిల్లలకి, మన పిల్లలకి, మన రాష్ట్రంలో అనే ఉద్దేశం ఒకటైతే, రెండవది కంపెనీ పెట్టినప్పుడు సహజంగానే కంపెనీ ట్యాక్సులు కడుతుంది, రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది, ఎకనామిక్ యాక్టివిటీ వస్తుంది. ఈ ఉద్దేశంతో మనం రాయితీలు ఇచ్చి భూ కేటాయింపులు చేస్తాం. ఇది ఈ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం అని కాదు. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి భారతదేశంలో ప్రతి ప్రభుత్వం, కాంగ్రెస్ ఉన్నా, తర్వాత టీడీపీ ఉన్నా, మొన్నటిదాకా బీఆర్ఎస్ ఉన్నా, ఎవరున్నా పారిశ్రామికవేత్తలకు, ప్రైవేట్ పెట్టుబడులకు స్వాగతం పలకడం అనేది ఒక ఆనవాయితీగా వస్తూ ఉన్నది. అయితే 10 ఏళ్ళు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా దగ్గరికి చాలామంది వచ్చారు. అందులో కొంతమంది బ్రోకర్లు ఉన్నారు, కొంతమంది పారిశ్రామికవేత్తలు ఉంటారు. వాళ్ళు వచ్చి ఏం చెప్తారంటే, సార్ హైదరాబాద్లో మాకు విలువైన భూములు ఉన్నాయి, నాకు నాచారంలో 10 ఎకరాల భూమి ఉంది, గతంలో ప్రభుత్వమే కేటాయించింది, నేను అక్కడ పరిశ్రమ కూడా ఒక 10 ఏళ్ళు నడిపినా, కానీ ఇప్పుడు పరిశ్రమ మూతపడిపోయింది. ఇప్పుడు ఆ 10 ఎకరాలు నేను ఏమైనా చేద్దామంటే నాకు మరి అది పారిశ్రామిక జోన్లో ఉంది, అక్కడ నేను అపార్ట్మెంట్లు కట్టుకుంటా, నాకు పర్మిషన్ ఇయ్యి అని చెప్పి కొంతమంది బ్రోకర్లు వచ్చారు. వచ్చి నేను చాలా నిర్ద్వందంగా చెప్పిన, అది ప్రజల సొమ్ము, ప్రభుత్వం ఇచ్చిన భూమి అంటే అది ప్రజల సొమ్ము, నీకు అడిగి పావు షేర్ ఇచ్చిండ్రు, చాలా తక్కువ రేటుకు త్రో అవే ప్రైస్కి నీకు ఇచ్చిండ్రు. ఇస్తే నువ్వు దాంట్లో పరిశ్రమ నడపాలా, ఉపాధి కల్పించాలా. కల్పించినావు కాబట్టి, కొంత నడిపినావు కాబట్టి నీకు సేల్ డీడ్ కూడా ఇచ్చేసింది గవర్నమెంట్. కానీ ఇలా నువ్వు అపార్ట్మెంట్లు కట్టుకొని మొత్తం డబ్బులు నువ్వే మింగుతా అంటే అది చాలా తప్పు. ఎందుకంటే అక్కడ ప్రైవేట్ రంగంలో ప్రైవేట్గా కొనుక్కుంటే అక్కడ 50 కోట్లు ఉంటుంది ఎకరం నాచారంలో. మరి నువ్వేమో ఎప్పుడో 20 ఏళ్ళ కింద తీసుకొని ఇప్పుడు దాన్ని ప్రైవేట్గా మొత్తం నేను మొత్తం గుటకాయ స్వాహా చేస్తా, నాకు మద్దతు ఇవ్వంటే నేను ఇవ్వలేను బాబు అని చెప్పిన. సరే మాకు డబ్బులు ఆఫర్ చేసినారు, చాలా చేసినారు. అట్లాగా సార్ మీకు ఇంత ఇస్తాం, అంత ఇస్తాం, నథింగ్ డూయింగ్, వీ విల్ నాట్ డూ దిస్, వీ విల్ నాట్ ఎంటర్టైన్ దిస్ అని చెప్పి మేము ఆ రోజు ఎక్కడ కూడా ఇట్లాంటి కన్వర్షన్లకు మేము తావు ఇవ్వలేదు. కానీ ఇవాళ ఎంత పెద్ద భూ కుంభకోణం అంటే, ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపింది సామాన్యమైన భూ కుంభకోణం కాదు. 1 కాదు, 2 కాదు. హైదరాబాద్లో చాలా చాలా పెద్ద ఎత్తున మన దగ్గర పారిశ్రామిక వాడలు ఉన్నాయి. ఉదాహరణకి హైదరాబాద్ నడిబొడ్డున అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది, పక్కనే బాలానగర్, కుకట్పల్లి, జీడిమెట్ల, నాచారం, మల్లాపూర్, ఇంకా చాలా ఉన్నాయి చుట్టూ పారిశ్రామిక వాడలు. హైదరాబాద్లో ఓఆర్ఆర్ లోపల బోలెడు ఉన్నాయి. ఎక్కడ కూడా ఇవాళ మార్కెట్లో మీరు చూసినట్టయితే అక్కడ ఎకరం 40-50 కోట్ల తక్కువ ఎక్కడ ఉండదు. గజాల లెక్కనే ఉంది, ఎకరం లెక్క కూడా లేదు. గజాల చొప్పున 2 లక్షలు,
లక్షన్నర గజానికి ఈ స్థాయిలోనే ఉంటుంది. ఇవాళ అట్లాంటి భూముల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపిన కుంభకోణం ఎంత పెద్దది అంటే దాదాపు 9,200 పైచిలకు ఎకరాలు, దాదాపు 9,300 ఎకరాల భూమి హైదరాబాద్లో. అంటే మీరు సగటున 40 కోట్లు వేసుకున్న ఎకరానికి దగ్గర 4 లక్షల కోట్లు, దగ్గర అంటే 3.5 లక్షల కోట్ల నుంచి 4 లక్షల కోట్ల మధ్యన మార్కెట్ వాల్యూ ప్రకారం. లేదు 50 కోట్లు వేసుకున్నారనుకో సగటున దగ్గర 5 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని, అందులో మరి ఇవాళ ఆయన అనుయాయులకు, ఆయన వందిమాగదులకు, ఆయన బామ్మర్దులకు, ఆయన తమ్ముళ్లకు, ఆయన చుట్టూ ఉండే బ్రోకర్లకు ఇవాళ ఒప్పందాలు కుదిరించి ఒక అతిపెద్ద భూ కుంభకోణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో తెరలేపింది. ఇది నేనేదో ఊరికే ఆషామాషిగా ఆరోపణలు చేయట్లేదు. ఎక్కడెక్కడ విలువైన భూములు ఉన్నాయో ఇవాళ హైదరాబాద్ చుట్టూ అక్కడ రేవంత్ రెడ్డి ముఠా వాలిపోయింది. మొన్న కొండా సురేఖ గారి ఉదంతమే దానికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. కొండా సురేఖ గారి కుమార్తె ఆ రోజు కొన్ని ఆరోపణలు చేసింది నిర్దిష్టంగా. మిగతా ఆరోపణలు పక్కన పెడితే ఒక స్పష్టమైన ఆరోపణ ఆ రోజు చేసింది ఆ అమ్మాయి. మంచిరేవులలో ఒక భూమి ఉంది, ఆ భూమిలో రేవంత్ రెడ్డి గారి బ్రదర్ కన్నుబడ్డది. అందుకే ముఖ్యమంత్రి గారు జపాన్లో ఉంటే కూడా మేము అక్కడ ఆ భూమి కాడికి పోయేందుకు ఎండోమెంట్స్ రోడ్డు పర్మిషన్ ఇస్తే, ఎండోమెంట్స్ వాళ్ళు ఉన్న భూమిలోకి వెళ్ళి రోడ్డు పర్మిషన్ ఇస్తే ముఖ్యమంత్రి గారు జపాన్లో ఉండి కూడా ఆ ఫైల్ తెప్పించుకొని ఆపేసిండు. అంటే ఒక రియల్ ఎస్టేటు దందా చేసేవాడు ముఖ్యమంత్రి అయితే ఏమవుతుంది అంటే ఒక ఇది అవుతుంది. ఇలా ఆయన ఆలోచన అంతా కూడా భూమి చుట్టే పరిభ్రమిస్తూ ఉన్నది. ఇవాళ జరుగుతున్నది ఏంటి అంటే పక్కన బుద్వేల్లో మూసి ప్రాజెక్టు పేరు మీద అక్కడ కుంభకోణం. అట్లాగే మెట్రోలో భూమి మీద కన్నేసే మెట్రో CFOని బెదిరించి ఎల్ఎన్టీని మెట్రోలోకి వెళ్ళి ఎలగొట్టిండు. 1-2 కాదు నేను చెప్పేది, ఉదంతాలు మీరు చూడండి, ఒక ప్యాటర్న్ చూడండి. సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద కన్నేసి అక్కడ విద్యార్థుల మీద అక్కడ అసలు మొత్తం బుల్డోజర్లతో అర్ధరాత్రి పోయి మొత్తం 400 ఎకరాల మీద కన్నేసి అక్కడ అరాచకం చేసిండు. అప్పుడు సుప్రీంకోర్టు ఆపింది. అట్లాగే ఈరోజు సేమ్ థింగ్ 9,292 ఎకరాల పారిశ్రామిక భూముల మీద కన్నేసి రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం ఇవాళ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అనే పేరిట భూములను కొల్లగొట్టే కుంభకోణానికి తెరలేపిండు. ఇక్కడ సింపుల్గా నేను చెప్పే లెక్క మరొకసారి అర్థం చేసుకోండి. ఈ 9,292 ఎకరాలు మొత్తం కూడా ప్రభుత్వ భూమి. ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు మీరు పరిశ్రమ పెట్టండి అని ఇచ్చిన భూమి. అడ్డికి పావు షేరు అంటే మార్కెట్ విలువ రూపాయి అయితే 10 పైసలకో రూపాయికో రూపాయల 1 పైసకో ఇచ్చిన భూమి ఇది. ఇవాళ ఆ భూమి విలువ పెరిగింది, 10 రెట్లు పెరిగింది, 100 రెట్లు పెరిగింది, 1000 రెట్లు పెరిగింది. పెరిగిన ఆ భూమి విలువను, పెరిగిన ఆ భూములను ఇవాళ ఏటీఎంగా దాన్ని పేటీఎంగా మార్చుకునే ప్రయత్నమే రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. అంటే 4.5 లక్షల కోట్ల విలువైన భూమిని ఇవాళ కొల్లగొట్టి దానికి ఇవాళ పెట్టిన స్కీమ్ కూడా మీరు చూడండి, పాలసీ ఎట్లా పెట్టినా కూడా నేను చెప్తాను మీకు. అంటే ఈ స్కామ్ అర్థం కావాలంటే మీరు కొద్దిగా చరిత్రలోకి పోవాలి. 50-60 ఏళ్ళ కింది నుంచి హైదరాబాద్ చుట్టూతా MCH ఉన్నప్పుడు భూములు కేటాయిస్తూ పోయినాయి ప్రభుత్వాలు. ఇప్పుడు నేను చెప్పిన పారిశ్రామిక వాడలు మల్లాపూర్ కానీ, చెర్లపల్లి కానీ, నాచారం కానీ, జీడిమెట్ల కానీ, బాల్నగర్ కానీ, అట్లాగే ఆజామాబాద్ కానీ ఇక్కడ భూములు కేటాయింపులు చేస్తూ పోయినారు. అల్లకెళ్ళి వచ్చినాయి ఇవన్నీ కూడా. మౌలాలి, తర్వాత కుషాయిగూడ, కాటేదాన్, ఇవన్నీ కూడా అల్లకెళ్ళి వచ్చినాయి. చందులాల్ బిరాదరి చుట్టూ వచ్చిన పారిశ్రామిక వాడలు. ఇప్పుడు ఏమైంది, సిటీ పెరుగుతా పోయింది, ఇవన్నీ సిటీ మధ్యలోకి వచ్చినాయి, భూముల విలువలు పెరిగిపోయినాయి. ఇప్పుడు పెరిగిపోయిన వాటి వల్ల ఏమైంది, చుట్టూ కాలనీలు కూడా రావడం వల్ల ప్రజలు గొడవ చేయడం స్టార్ట్ చేసినారు. మరి మా చుట్టూ కాలనీలు వచ్చినాయి, మధ్యలో కాలుష్యం ఉంది. ఇప్పుడు బాచుపల్లి వాళ్ళు కూడా గొడవ చేస్తూ ఉన్నారు, కాలుష్యం వస్తుంది అని. దానికి 2013లో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక జీవో తెచ్చింది, జీవో నెంబర్ 20, కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం. ఏమై జీవో నెంబర్ 20 ఉద్దేశము ఏమని అంటే, మీరు ORR లోపల ఉండే కాలుష్యకారక పరిశ్రమలు, పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ ని బయటికి తరలించాలి అనేది ఆ జీవో సారాంశం. అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లోనే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి ఆరోపణలను తీవ్రస్థాయిలో ఎదుర్కోవడం ప్రారంభించింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వంపై తాజాగా సంచలన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే రేవంత్ రెడ్డి కుటుంబంపై భూములకు సంబంధించి ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో కూడా
కోట్లాది రూపాయల భూములపై రేవంత్ రెడ్డి కుటుంబం కన్నేసిందనే ఆరోపణలు కూడా లేకపోలేదు. ఈ పరిణామాల క్రమంలోనే తాజాగా జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు సంచలనాత్మకంగా మారాయి. ఈ నిర్ణయంలో కోట్లాది రూపాయల మతలబు ఉందని ప్రతిపక్ష పార్టీలు కూడా ఆరోపిస్తున్న వ్యవహారాన్ని మనం చూస్తున్నాము. ఈ నేపథ్యంలో మరొకసారి ఇప్పటికే జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంటోంది. ఆ విజయం సంబంధించిన ఆనందం ముగియ ముందే తాజాగా ప్రతిపక్షం ప్రధానంగా భారత రాష్ట్ర సమితి పార్టీ వర్గాలు 5 లక్షల కుంభకోణం జరిగిందంటూ సంచలన ఆరోపణ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యంగా హైదరాబాద్తో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల కోట్లాది రూపాయల విలువ చేసే పారిశ్రామిక వాడలు ఉన్నాయి. దీనికి సంబంధించి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ భూముల పరిరక్షణ లేదా దీనికి సంబంధించి విధి విధానాలపై ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. అనంతరం అధికారంలోకి వచ్చిన భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా ప్రయత్నాలు చేసింది. ముఖ్యంగా పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ ఐపాస్ విధానం అమల్లో ఉంది. ఈ క్రమంలోనే ముఖ్యంగా గత ప్రభుత్వం భూములు పారిశ్రామిక అవసరాల కోసం తీసుకొని వినియోగించకుండా ఉన్న వాటి విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీంట్లో 100% పన్ను కట్టడం లేదా 200% వరకు కూడా పన్ను కట్టడం వంటి అనేక నిబంధనలు అప్పుడు కేసీఆర్ సర్కారు విధించడం జరిగింది. అయితే తాజాగా రేవంత్ రెడ్డి సర్కారు తీసుకున్న నిర్ణయం ఇండియాలోనే అతిపెద్దదిగా భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కొత్త పాలసీ పేరుతో కోట్లాది రూపాయల భూమిని కొల్లగొట్టేందుకు కుట్రలు చేస్తున్నారని, ఈ విషయంలో ముఖ్యమంత్రి లేదా ఆయన అనుచరులు లేదా ఆయన సోదరుల పాత్ర ఉందని కూడా ఆయన స్పష్టంగా చెప్తున్నారు. తాను 9.5 సంవత్సరాల పాటు మంత్రిగా పనిచేశానని, చాలా లోతైన అవగాహనతోనే తాను ఈ విషయంలో ఇంత బహిరంగంగా కూడా ప్రభుత్వ ఆస్తులు లూటీ కాకూడదనే లక్ష్యంగా తాను ఈ ఆరోపణలు చేస్తున్నానని ఆయన పాత జీవోలను కూడా ప్రదర్శించడం జరిగింది. ముఖ్యంగా ఎస్ఆర్ఓ రేట్ల విషయంలో తాము 100% నుంచి 200% వరకు విధించడం జరిగిందని కేటీఆర్ వివరించారు. అయితే రేవంత్ రెడ్డి సర్కారు క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాన్ని బట్టి కేవలం 35% రేట్లకే అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకు భూములను అప్పగించేందుకు కుట్రలు చేస్తుందని కూడా ఆయన ఆరోపించారు. ఎవరైనా ఇలాంటి భూములను పారిశ్రామికవేత్తలు కావచ్చు లేదా రియల్టర్లు కావచ్చు లేకపోతే ఎవరైనా సరే రేవంత్ రెడ్డి సర్కారును నమ్మి తీసుకుంటే మాత్రం నష్టపోతారని హెచ్చరించారు. తాము ఈ విషయాన్ని ఆషామాషిగా తీసుకునే ప్రసక్తే లేదని, వీటి మీద విచారణ కూడా చేపిస్తామని కూడా ఆయన ఇప్పటికే వాదించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అంతేకాకుండా ప్రభుత్వ భూములను అప్పనంగా అప్పగించే కుట్రలో భాగంగానే కేవలం 45 రోజుల్లోనే దీనికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసేందుకు నిర్ణయించడం జరిగిందని, ఈ పాలసీని ఒక ఏటీఎం లాగా ఒక పేటీఎం లాగా పరిగణిస్తోందని కూడా ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇదిలా ఉండగా కేవలం కమిషన్ల కోసమే దొడ్డిదారిన లక్షలాది రూపాయల అంటే దాదాపు 5 లక్షల కోట్ల రూపాయల భూమి విలువ ఉంటుందని ఆయన ఆరోపించారు. ఈ పరిస్థితులు ఇలా ఉంటే ఈ కుంభకోణానికి సంబంధించి కానీ ఈ పాలసీకి సంబంధించి కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా
అధికారికంగా స్పందించాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. దీనికి సంబంధించి ఆరోపణలు గుప్పించిన వారిపై ప్రతీకార చర్యలు దిగుతారా, లేకపోతే ప్రభుత్వం కేవలం పారిశ్రామిక ఉద్ధరణ కోసమే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నామని వివరణ ఇస్తుందా అనేది వేచి చూడాల్సిందే. మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా పరిధిలోని నాగరం మున్సిపాలిటీ లిమిట్స్ లో ఉన్న సర్వే నెంబర్ 133లో జరుగుతున్న నిర్మాణాలపై హైకోర్టు నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నాగరం మున్సిపాలిటీ చర్యలు తీసుకుంటున్నట్లుగా కనిపించినప్పటికీ ఫిర్యాదుదారు కె చంద్రారెడ్డి కంప్లైంట్ ఇచ్చిన నాటికి ఇప్పటికీ నివాస ఫ్లాట్లు అయిన 5, 6, 7, 8 మరియు 9లలో కట్టడాలు కూడా పూర్తి కావడం వివాదాస్పదమవుతుంది. ఇప్పుడు ఈ అంశం కోర్టు పరిధిలో కూడా ఉంది. అయితే మాజీ మున్సిపల్ చైర్మన్ అయిన కె చంద్రారెడ్డి ఫిర్యాదు ఇచ్చినప్పుడు అక్కడ ఖాళీ స్థలమే ఉందని ఆయన పేర్కొన్నారు. అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడం, ఒక రాజకీయ పార్టీ నాయకుల నుంచి ఒత్తిడి ఉన్న పరిస్థితుల్లో చంద్రారెడ్డి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు కూడా తక్షణ చర్యలకు మున్సిపాలిటీని ఆదేశించడం జరిగింది. ఈ స్థలానికి సంబంధించి కోర్టు రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, మున్సిపల్ డైరెక్టర్ మేడ్చల్ మల్కజ్గిరి, కలెక్టర్, ఎక్సైజ్ కమిషనర్ నాగారం, మున్సిపాలిటీ కమిషనర్ జి లక్ష్మారెడ్డి, పవన్ రెడ్డి, ఏ జీవన్ రెడ్డిలకు నోటీసులు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి నాగారం మున్సిపల్ కమిషనర్ కూడా కోర్టుకు ఒక అఫిడవిట్ ను సమర్పించడం జరిగింది. కె చంద్రారెడ్డి నుంచి తమకు ఫిర్యాదు అందిన అనంతరం సర్వే నెంబర్ 133 సత్యనారాయణ కాలనీ నాగారంలో సందర్శించడం జరిగిందని పేర్కొన్నారు. అక్కడ స్థల యజమాని బేస్మెంట్ నిర్మాణానికి సంబంధించి తన దృష్టికి వచ్చిందని చెప్పారు. వెంటనే జరుగుతున్న పనులను, నిర్మాణాలను ఆపివేయించామని మరియు పర్మిషన్ తీసుకోవాలని ఓనర్ కు సూచించినట్టు కూడా కమిషనర్ ఉత్తర్వులో పేర్కొన్నారు. కోర్టుకు ఒకవైపు కమిషనర్ అఫిడవిట్ ఇచ్చినప్పటికీ ఇప్పుడు అక్కడ నిర్మాణాలు వెలిసి ఉండడం మరొక విషయం. ఒకవైపు ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్న పరిస్థితుల్లో మున్సిపాలిటీ వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించారా లేదా అవినీతికి పాల్పడ్డారా అనే దిశగా ఫిర్యాదుదారు సీరియస్ అవుతున్నారు. ఈ విషయం కోర్టు ధిక్కారం కిందికి వస్తుందని కూడా చెబుతున్నారు. ఒకవైపు ఫిర్యాదులు అందడం, మరోవైపు కోర్టులో కేసు ఉన్నప్పటికీ అక్రమ నిర్మాణాలకు ఊతమిచ్చారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. సదరు ఫ్లాట్ ఓనర్ పనిని నిలిపివేశారని కమిషనర్ స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అక్రమ నిర్మాణాలు లేదా బిల్డింగ్ పర్మిషన్ల సంగతి అలా ఉంచితే, ఒకవైపు ఫిర్యాదు నిర్దిష్టంగా ఉన్నప్పటికీ మరోవైపు కోర్టులో కేసు నిర్దిష్టంగా ఉన్నప్పటికీ బిల్డింగ్ ఎలా నిర్మించారు అని కూడా ఫిట్నర్ సూటిగా ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఇదే స్థలంలో వైన్ షాప్ ను ప్రారంభించాలనే విషయంలో కూడా ఇప్పటికే స్థానికులు ధర్నా కూడా చేశారు. అక్రమ నిర్మాణంతో పాటు వైన్ షాప్ ను కూడా పెట్టవద్దని వారు డిమాండ్ చేయడం కూడా జరిగింది. ఈ విషయాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని నాగారం మాజీ మున్సిపల్ చైర్మన్ మరియు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత కౌకుంట్ల చంద్రారెడ్డి హృషి టీవీ9 ప్రతినిధికి తెలియజేశారు. ఇదిలా ఉండగా మరోవైపు వైన్ షాప్ ను కూడా స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సత్యనారాయణ కాలనీలో వైన్స్ కొరకు అక్రమ నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని పెద్ద ఎత్తున ఇప్పటికే ధర్నా చేయడం జరిగింది. వైన్స్ ఏర్పాటు చేయవద్దని కాలనీ వాసులు, మహిళలు పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొన్నారు. ఇప్పటికే ఎక్సైజ్ మరియు మున్సిపల్ అధికారుల దృష్టికి స్థానికులు తమ ఆందోళన కార్యక్రమాల ద్వారా తేవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్ బీజేపీ ఎమ్మెల్యే కాండెట్ సుదర్శన్ రెడ్డి, నాగారం మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి మరియు బీజేపీ అధ్యక్షులు కొండబోయిన నాగరాజు మరియు కాలనీ వాసులు, మహిళలు ధర్నాలో పాల్గొనడం జరిగింది. ఒకవేళ ఈ అక్రమ నిర్మాణం ఇలానే కొనసాగితే అక్కడ టెంట్ వేసుకుని ధర్నా పెద్ద ఎత్తున నిర్వహిస్తామని సుమారు స్థానిక కుటుంబాలు సత్యనారాయణ కాలనీలో ప్రతి ఒక్కరూ ఇక్కడే కూర్చుంటామని మహిళలు తెలపడం జరిగింది. అదేవిధంగా మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో ఈ అక్రమ వైన్స్ నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగిందని చంద్రారెడ్డి పేర్కొన్నారు. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా నాగారం మున్సిపల్ పరిధిలో ఉన్నాము. ముఖ్యంగా ఇక్కడ సర్వే నెంబర్ 133లో ఒకవైపు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతున్న నేపథ్యంలో కోర్టు ఉత్తర్వులు వాటిని నిలిపేయాల్సిందిగా నిర్దిష్టంగా ఉన్నాయి. అంతేకాకుండా దీనికి సంబంధించి మాజీ మున్సిపల్ చైర్మన్ గారైన కౌకుంట్ల చంద్రారెడ్డి గారు కూడా రిటర్న్గా కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో పునాది సమయంలో కంప్లైంట్ ఇస్తే అక్కడ ఇప్పటికీ కన్స్ట్రక్షన్ జరిగిన పరిస్థితి మనం చూస్తున్నాము. చంద్రారెడ్డి గారు చెప్పండి, ఇక్కడ ఏంది అసలు దీని మీద ఇష్యూ ఏంటి? సత్యనారాయణ కాలనీలో సర్వే నెంబర్ 133లో ప్లాట్ నెంబర్ 5, 6, 7, 8, 9 దాదాపు 1601 గజంలో అక్రమంగా షెడ్డు నిర్మించి అందులో వైన్ షాప్ నిర్మాణదారులు వాళ్ళ అధికార పార్టీ అండదండలతోటి వైన్ షాపు నిర్మిస్తామని చెప్తూ కాలనీ వాసులను కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాడు. దానికి గాను మేము బీజేపీ పార్టీ తరఫున మేము అక్కడ ధర్నా నిర్వహించడం వాళ్ళకి సపోర్ట్గా పోతూ ఉన్నాం, పోయినాం కూడా.
దానికి గాను వీళ్ళు వినలేని పరిస్థితుల్లో మేము గత్యంతరం లేక హైకోర్టుకు వెళ్ళి ఆర్డర్ కూడా తీసుకురావడం పోయింది. ఏమని అంటే హైకోర్టులో కమిషనర్ గారి నాగారం మున్సిపల్ కమిషనర్ గారికి హైకోర్టు ఏమని ఉత్తర్వులు ఇచ్చింది అంటే, అయ్యా అక్కడ వర్క్ నడుస్తుంది, అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, దాన్ని ఆపవలసిన బాధ్యత నీది అని కూడా ఉత్తర్వులు జారీ చేసింది. కానీ అలా ఆ ఉత్తర్వులను కూడా దాఖలు చేయకుండా ఆ బుట్ట దాఖలు చేసి అది బుట్టలో పడేసి, కానీ ఆల్రెడీ నిర్మాణం కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. దానికి కూడా నేను మొన్న మండే ప్రజావాణిలో కలెక్టర్ గారు కూడా మళ్ళీ ఇవ్వడం జరిగింది, ఎక్సైజ్ సిఏ గారు కూడా ఇవ్వడం జరిగింది. మేము చేసే ప్రయత్నం మేము వల్ల చేసినాం. కానీ అయినా కానీ ఎక్కడ కూడా ఖాతరు చేయకుండా ఆక్రమణదారులు, ఆ వైన్ షాప్ పెట్టే యజమానులు ఇప్పుడు ఆల్రెడీ కలర్స్ అవన్నీ కూడా ఎలక్ట్రిసిటీ ఫిట్టింగ్ అన్నీ అయిపోతూ ఉన్నాయి. కానీ ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ హైకోర్టు ఆర్డర్లో కూడా తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా పార్టీ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రొవిజన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆయన కమిషనర్ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆయనను కూడా పార్టీ చేయడం జరిగింది. ఆ సార్ను కూడా మళ్ళా సిడిఎంఏ మేడంను కూడా పార్టీ చేయడం జరిగింది, కలెక్టర్ గారు పార్టీ చేయడం జరిగింది, మున్సిపల్ కమిషనర్ పార్టీ చేయడం జరిగింది. అయినా కానీ బుట్ట దాఖలు చేసుకుంటూ అక్రమంగా నిర్మాణం చేసి ఎవరికి చెప్తారో చెప్పండి అని కాలనీలోని బెదిరించుకుంటూ మాది అధికార పార్టీ అని ఇర్రవీక్కుంటూ ఈ విధంగా నానా ఇబ్బందులు పెట్టుకుంటూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో ఇది కాదు. అధికార పార్టీకి ఒక న్యాయం, ప్రతిపక్ష పార్టీలకు ఒక న్యాయం అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకని ఇప్పటికైనా అధికారులు స్పందించి దాని తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం. అంటే ఇప్పుడు మీరు ఆడ వైన్ షాప్ను పబ్లిక్ వ్యతిరేకిస్తున్నారా, లేకపోతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ వ్యతిరేకిస్తున్నారా? పబ్లిక్ వ్యతిరేకిస్తుంది. ఎంతోమంది పబ్లిక్ ధర్నాలు చేసినాము, ఎన్నిసార్లు ధర్నాలు కూడా చేసినాము. ఆ వీడియోలు కూడా పెట్టడం కూడా జరిగింది, ఆ వీడియోలు కూడా ఉన్నాయి. అంటే దీనికి అంటే ఈ విధంగా మున్సిపల్ కమిషనర్ కదా బాధ్యత. మున్సిపల్ని అదే అడిగినాము, కమిషనర్ని అడిగితే ఎలాంటి జవాబుదారితనం లేదు, ఏం చెప్తలేడు ఆయన. దానికోసం మీరు ఆపే లేదా అంటే ఆపిన కదా, నోటీస్ ఇచ్చిన అని చెప్తున్నాడు. కానీ బేస్మెంట్ తోటి మొదలుకుంటే ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయినది. ఆ పోర్టల్స్ ఎవిడెన్స్ కూడా పెట్టడం జరిగింది. అంటే మీరు మున్సిపల్ వాళ్ళు వెళ్ళినప్పుడు బేస్మెంట్ కడుతుంటే మేము ఆపేసినామని దాంట్లో మీకు రిటర్న్గా ఇచ్చారు. అవును, రిటర్న్గా కోర్టుకే సమర్పించారు. కానీ ఎలాంటిది లేదు. ఓన్లీ ఒకటి రాత్రికి రాత్రి ఆ మున్సిపల్ కమిషనర్ గారు ఏం చేసిందంటే, అందులో 5, 6, 7, 8, 9 ప్లాట్లు, 5 ప్లాట్లు అయితే అందులో ఒక 9 నంబర్కు అది డొమెస్టిక్ పర్మిషన్ ఇచ్చి అలా పర్మిషన్ ఉంది అని చెప్తా ఉంది. సరే ఓకే, పర్మిషన్ ఉన్న దానికి ఇచ్చిపెట్టి మిగతాదైనా డిస్మెంటల్ చేయాలి కదా. కమిషనర్ గారిని హెచ్చరిస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ మరి ఆ కమిషనర్ గారు నిద్రమత్తులు ఉండా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తుండా, కాంగ్రెస్ పార్టీ ఏజెంట్గా పనిచేస్తుండా మాకు అర్థమవుతలేదు. వీళ్ళు ఇట్లా ఆయన చూస్తే అసలు నాకు అర్థమవుతలేదు. ఆ కమిషనర్ గారి మీద చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తాను. అంటే దీన్ని కోర్టు ధిక్కరణ కింద భావించవచ్చా? నెక్స్ట్ ఇప్పుడు 2 తారీఖున వాయిదా ఉన్నది. ఆ వాయిదా రోజు ఖచ్చితంగా కోర్టు ధిక్కరణ కింద మేము కోర్టు మళ్ళీ ఫైల్ చేస్తాం. తప్పకుండా హైకోర్టు ఏదైతే ఉత్తర్వులు జారీ చేస్తుందో దానికి మేము కోర్టుకు అనుగుణంగా మేము కోర్టు ఏది ఆర్డర్ ఇచ్చినా దానికి శిరసా వస్తాం. అంటే దీని మీకు మీరు ఏమైనా పోలీస్ కంప్లైంట్ ఇచ్చిరా? ఓన్లీ మున్సిపల్కేనా? ఓన్లీ మున్సిపల్కే ఇచ్చినాం. మేము ధర్నా చేస్తుంటే, రోడ్డు మీద ధర్నా చేస్తుంటే కాలనీ వాళ్ళందరూ మేము సపోర్ట్గా మేము కూడా వెళ్ళడం జరిగితే ఆ రోజు పోలీసు వాళ్ళు వచ్చి అది చట్టరీత్యా నేరం, మీరు రోడ్డు మీద చేయొద్దు, పక్కా చేసుకోండి అని చెప్తున్నారు. కానీ వాళ్ళకైతే ఎలాంటి చెప్పండి లేదు. అంటే దీని మీద మళ్ళీ పిటిషన్ ఏమన్నా కౌంటర్ వేస్తారా దీనికి? ఇప్పుడు మళ్ళీ 2 తారీఖున వాయిదా అంటే వేయాలి కదా మనం. 2 తారీఖున మళ్ళీ ఇస్తాం. ఓకే, దీన్ని మీరు మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళలేదా? డైరెక్టర్, స్టేట్ డైరెక్టర్ మళ్ళీ మొన్న మండే రోజు కూడా అయ్యా వర్క్ అట్లనే జరుగుతుందని ప్రజావాణిలో ఇవ్వడం జరిగిన లెటర్, ఎక్నాలజ్మెంట్ తీసుకున్నాం.
మళ్ళీ కమిషనర్ గారు కూడా మండే నాడు ఇచ్చినాం, ఎక్నాల్మెంట్ తీసుకున్నాం, అది అట్లనే ఉంది. అయినా సరే ఈరోజు బుధవారం ఇప్పటి వరకు ఏమీ లేదు, వరకు నడుస్తూనే ఉన్నది. మరి అధికార పార్టీ వాళ్ళకి భయపడా మరి నాకు అర్థమవుతుంది ఆ కమిషనర్ గారిది ఇట్లా నడుస్తూ ఉంది. అంటే ఒక మున్సిపల్ చైర్మన్ హోదాలో ఉన్న సీనియర్ బీజేపీ నాయకులు మీకే ఈ విధంగా జరిగినప్పుడు జనరల్గా ఓవరాల్గా మున్సిపల్ పరిధిలో ఏం జరుగుతుందని భావించవచ్చు? ఇప్పుడు నేను ఒక మున్సిపల్ మాజీ చైర్మన్గా, గతంలో మాజీ సర్పంచ్గా, గతంలో మాజీ ఉప సర్పంచ్గా, వార్డు మెంబర్గా గతంలో చేసినటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కూడా నేను అతనికి చెప్తా ఉన్నాను, అయ్యా ఇది అట్లా కాదు, చట్టరీత్యా నేరం కనీసం ఇప్పటికైనా మీరు వరకు ఆపండి అంటే కూడా ఆయన ఎక్కడ కూడా ఆపడం లేదు. అదే పేదోళ్ళు కడుతుంటే మాత్రం 50 గజాలలో 60 గజాలలో కోరిపెగోలన్న పేదోళ్ళు G+1-2 పర్మిషన్ తీసుకొని మీద ఒక పెంట్ హౌస్ చేసుకున్న అక్కడికి గద్దలకి ఆగి మున్సిపల్ స్టాఫ్ అంతా కూడా వాళ్ళ అల్లకల్లోలం చేసి డబ్బులు వసూలు చేసుకుంటూ ప్రజలందరినీ కూడా భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. ఇట్లా ఉన్నది ఆ కమిషనర్ గారు అర్థమే అవుతలేదు. ఆ కమిషనర్ గారు అసలు మరి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నట్టు కనబడుతుంది. అంటే ముఖ్యంగా ఈ గవర్నమెంట్లో రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తున్న ఎంఎస్ఎంఈ పార్కులో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడింపు ద్వారా రైతులకు అత్యధిక ప్రయోజనం కల్పించే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. సచివాలయంలో వ్యవసాయ శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ఆ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ఆన్లైన్ లో పాల్గొన్నారు. వ్యవసాయం, ఉద్యాన, మార్కెటింగ్ శాఖ అధికారులు హాజరయ్యారు. ఈ నెల 24 నుంచి 29 తేదీ వరకు, అలాగే డిసెంబర్ 3వ తేదీన నిర్వహిస్తున్న రైతన్న మీకోసం కార్యక్రమంలో తాను పాల్గొంటానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరు కావాలని సీఎం స్పష్టం చేశారు. ఆర్ఎస్కే పరిధిలోని ప్రతి రైతు ఇంటికి ముఖ్యమంత్రి లేఖను అందించడంతో పాటు నిర్దేశించిన పంచసూత్రాలను కూడా వివరించి చెప్పాలని సీఎం పేర్కొన్నారు. వ్యవసాయం, ఉద్యాన, ఆక్వాకల్చర్ లో అత్యుత్తమ సాగు విధానాలు పాటించేలా చైతన్యం కలిగించాలని నిర్దేశించారు. నీటి భద్రతలో భాగంగా భూగర్భ జలాలు, రిజర్వాయర్లు, చెరువుల్లోని నీటి నిల్వల వివరాలతో పాటు సమర్థ నీటి నిర్వహణ వల్ల కలిగే లాభాలను రైతులకు వివరించాలన్నారు. డిమాండ్ రివెన్ అగ్రికల్చర్ లో భాగంగా వాణిజ్య అంతర ప్రత్యామ్నాయ పంటలు, ప్రకృతి సేద్యం గురించి చెప్పాలన్నారు. అగ్రిటెక్ లో భాగంగా వ్యవసాయ యాంత్రీకరణ, డ్రోన్ వినియోగం, శాటిలైట్ టెక్నాలజీ లాంటి అంశాలు ఉండాలని సూచించారు. ఫుడ్ ప్రాసెసింగ్ లో భాగంగా వాల్యూ అడిషన్, ఎఫ్పిఓలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ప్రోడక్ట్ పర్ఫెక్షన్, ప్యాకింగ్ లాంటి అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. మద్దతు ధరలు, పీఎం కిసాన్, ఇన్పుట్ సబ్సిడీ, రైతు బజార్లు, మార్కెటింగ్ వివరాలు ఇవ్వాలన్నారు. వ్యవసాయ శాఖ తయారు చేసిన ఫార్మర్ యాప్ ను ప్రతి రైతుకు చేరువ చేయాలని సీఎం సూచించారు. యాప్ ద్వారా వ్యవసాయ భూమి, పంట సాగు వివరాలు, వాతావరణ సలహాలు, తెగుళ్లకు సంబంధించిన హెచ్చరికలు, మార్కెట్ ధరలు, భూసార పరీక్షలు, మార్కెట్ ఇంటెలిజెన్స్ లాంటి వివరాలను అందించాలన్నారు. రియల్ టైంలో సమాచారం అందితేనే రైతులకు ప్రయోజనం ఉంటుందని సీఎం అన్నారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ నాటికి దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. ఆ తదుపరి 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తూ నైరుతి బంగాళాఖాతంలో మరింత బలపడేందుకు అవకాశం ఉంది. ఈ నెల 27, 29 వరకు గురు, శుక్ర, శనివారంలో కోస్తా, రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వరి కోతల నేపథ్యంలో రైతులు ముందుగానే వ్యవసాయ పనుల్లో తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. పండిన ధాన్యాన్ని జాగ్రత్త పరచుకోవాలన్నది. ప్రజలు సమాచారం, అత్యవసర సాయం కోసం ఏపీఎస్డీఎంఏ లోని కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్ 112107 లేదా 180042500101 నంబర్లకు సంప్రదించాలని విజ్ఞప్తి చేసింది. అటు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. అటు తెలంగాణలో కూడా ఈ నెల 23 నుంచి 25 వరకు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ రేపు పొడి వాతావరణం నెలకొంటుందని, రాబోయే 2 రోజుల్లో పలు చోట్ల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీలు తక్కువగా ఉంటాయని వెల్లడించింది. నేడు ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, మేదక్, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, సంగారెడ్డి జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 11-15 డిగ్రీలు ఉంటాయని తెలిపింది.